మిత్రులారా, జూలై 18న మొదలు పెడితే ఇవాళ 15 ఆగస్టు, సరిగ్గా 27 రోజుల్లో 18,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి బదిలీ చేసిన ప్రభుత్వం పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశంలో అది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రభుత్వం అని నేను చెప్పదలుచుకున్నా. నేను సూటిగా సవాలు విసురుతున్నా. తాటి చెట్టు లెక్క పెరిగితే సరిపోదు, దూలం లెక్క ఉన్నావు, దూడకున్న బుద్ధి కూడా లేదని ఆనాడు హరీష్ రావు సవాలు విసిరిండు. మీరు రైతు రుణమాఫీ చేయండి, నేను సిద్దిపేట ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తా, మళ్ళా ఎన్నికల్లో పోటీ చెయ్యనని. ఇవాళ ఈ వైరాగడ్డ మీద నుంచి ఖమ్మం ప్రజల సమక్షంలో హరీష్ రావు, నీకు సీము నెత్తురుంటే, సిగ్గు లజ్జ ఉంటే రాజీనామా చెయ్యి. నువ్వు కూడా నీ మామలకనే సిగ్గు లేనోని అయితే ఏట్ల దుంకి సావు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఆయననే నేనన్నా, హరీష్ రావు సిద్ధంగా ఉండు, సిద్దిపేటకు పట్టిన శని పీడ చీడ విరుగడవుతుంది. 15 ఆగస్టు లోపల 2 లక్షల వరకు రుణమాఫీ చేసి తీరుతామని మాట ఇచ్చిన. ఇవాళ 15 ఆగస్టు నాడు మళ్ళీ అదే ఖమ్మం గడ్డ మీద నుంచి ఇవాళ సవాలు విసురుతున్న హరీష్ రావు, నీలో చీము నెత్తురుంటే నీకు ఏమాత్రమైనా సిగ్గు శరం ఉంటే రాజీనామా చెయ్యి. నువ్వు ఎట్లాగూ రాజీనామా చెయ్యవు, నీది సిగ్గులేని జాతి. అందుకే ఇవాళ నువ్వు రాజీనామా చేయకపోతే అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చే ముక్కు నేలకు రాజు కాంగ్రెస్ పార్టీ మీద సవాలు విసిరినందుకు తెలంగాణ రైతాంగం క్షమించండి. మాట తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసింది. నేను విసిరిన సవాల్ను వెనక్కి తీసుకుంటున్నానని తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పు. ఇవాళ నేను ఒక్క మాట అడగదలుచుకున్నా, నేను గుర్తు చేయదలుచుకున్న ఈ ఖమ్మం ప్రజలకు. ఆనాడు ఖమ్మం జిల్లా రైతాంగం, ఇంతకుముందే మా రామదాస్ గుర్తు చేసిండు, ఆనాడు ఖమ్మం జిల్లా రైతాంగం పండించిన మిర్చికి గిట్టుబాటు ధర అడిగితే గిట్టుబాటు ధర ఇవ్వకుండా దళారులు దోపిడీ చేస్తుంటే, దందాలు చేస్తుంటే ఆ ప్రజలకు కోపం వచ్చి చిర్రెత్తుకొచ్చి తిరుగుబాటు చేసింది. దళారులను శిక్షించి దళారులకు బేడీలేసి జైలుకు పంపించాల్సిన కేసీఆర్ ప్రభుత్వం ఆనాడు ఈ ఖమ్మం జిల్లా రైతాంగాన్ని అరెస్టు చేసి జైల్లో పెట్టి బేడీలేసి బజార్లు నడిపించింది. ఆయల్లా రైతాంగానికి అండగా నిలబడడానికి ఈ ఖమ్మం జిల్లాలో నేను పర్యటనకు వచ్చిన. ఆయల్లా మీకు అందరికి గుర్తుండాలి, సంటి బిడ్డను భార్య సంకలు ఎత్తుకొని బస్సులో బేడీలేసి తీసుకెళ్తున్న భర్తకు తన సంటి బిడ్డను చూపించడానికి పోతే కర్కశంగా పోలీసులు ఆడబిడ్డ మీద దాడి చేసిరు. ఆయల్లా ఆ కుటుంబాన్ని కూడా పరామర్శించడానికి నేను ఈ ఖమ్మం జిల్లాకు వచ్చిన. ఈనాటి వరకు ముఖ్యమంత్రి మాటల్లో ఇవాళ చెప్పిన విధంగా ఇవాళ వచ్చింది కూడా 22,37,000 మందికి మాత్రమే. 17,934 కోట్లు మాత్రమే ఇచ్చారు. 40,000 కోట్లు అవుతుందని చెప్పి 31,000 కోట్లు నువ్వు ప్రకటించి ఇవాళ 17,934 కోట్లు మాత్రమే ఇచ్చి నేను మొత్తం ఇచ్చేసినా అని చెప్తున్నాడు. 31,000 కోట్లు ఇచ్చేసినా అని చెప్తున్నాడు. మరొక వైపు లెక్కలు మాత్రం 17,934 కోట్లు సగం మంది రైతులకే ఇచ్చారు. మిగతా సగం మంది 46 లక్షల మంది రైతులుంటే 22.5 లక్షల మంది రైతులకు మాత్రమే ఇచ్చి ఇవాళ మొత్తం రైతులకు ఇచ్చినామని నమ్మబలుకుతా ఉన్నారు. అది కూడా హరీష్ రావు గారు సవాల్ విసిరితే, హరీష్ రావు గారు చెప్తే వారు చెప్పినారు, అదే హరీష్ రావు గారు సవాలే కాకుండా అన్ని దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకున్నారు. ఇవాళ మనుషులను నమ్మించి మోసం చేసిందే కాకుండా చివరికి దేవుళ్ళను కూడా మోసం చేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి. యాదగిరి నరసన్న అని చెప్పిండు, సిరిసిల్ల రాజన్న అని చెప్పిండు, భద్రకాళి వరంగల్ భద్రకాళి అని చెప్పిండ్రు. ఎక్కడ పోతే అక్కడ అమ్మవార్ల మీద దేవుళ్ళ మీద ఒట్లేసి ఆ ఒట్లను తీసి గట్టు మీద పెట్టి మళ్ళీ ఇవాళ తిట్ల పురాణం అనుకున్నాడు. ఒట్లు లేకపోతే తిట్లు. హరీష్ రావు గారిని మాట్లాడేంత నీకు ఇవాళ నీ యొక్క అదృష్టమో తెలంగాణ ప్రజల దురదృష్టమో నువ్వు ఇవాళ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినావు.
కానీ నీలాగా చిల్లరగా చిచ్చోరుగా ఎప్పుడు కూడా ఏ మంత్రి వాళ్ళు కూడా మాట్లాడలే. హరీష్ రావు గారు ఒక నికాసైన నాయకుడు, 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు, అద్భుతమైన ఉద్యమకారుడు. ఎక్కడ ఏ పనున్నా కూడా అది అభివృద్ధి అయినా వ్యక్తిగతమైనా అక్కడ వాళ్తాడు. ఇవాళ ఆనాడు ఆయన ఇచ్చిన లెటర్లో కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు, అమరవీరుల స్తూపం సాక్షిగా చెప్పిండు. అదేవిధంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ఉన్న శ్రీనివాసరెడ్డి గారికి కూడా ఇదే లెటర్ ఇచ్చిండు. ఆ లెటర్లో చాలా స్పష్టంగా చెప్పిండ్రు, ఏదైతే రుణమాఫీ 2 లక్షలని మీరు చెప్పిండ్రో ఆ 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా చేసి తీరాలి. ఆగస్టు 15 వరకు నువ్వు రుణమాఫీ చేయడం, అదేవిధంగా మీరు ఏదైతే 100 రోజుల్లో 6 గ్యారంటీల్లో ఉన్న 13 హామీలు ఖచ్చితంగా మీరు ఆగస్టు 15న పూర్తి చేసినట్లయితే నా శాసన సభ్యత్వానికి రాజీనామా చేస్తా, నేను మరలా పోటీ చేయనని చెప్పేసి ఇగో ఈ లెటర్ సాక్షిగా చెప్పాను.